మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనాతో ఓ భారీ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్డేట్ ఇప్పుడు అందరినీ షేక్ చేస్తోంది. RC16 కోసం చరణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా జాన్వీ కపూర్ నటించనున్నారని ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో నటించే స్టార్స్ పై కూడా కొన్ని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ ఉందని, ఈ పాత్రలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. RC16 పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుంది కాబట్టి అమితాబ్ బచ్చన్ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో ఏమాత్రం నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్తో కలిసి నిర్మాత వెంకట సతీష్ కీలారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇకపైన చెప్పుకున్నట్లు ఈ సినిమాలోని కాస్టింగ్ విషయంలో ఇప్పటికీ ఎన్నో ఆసక్తికరమైన పుకార్లు వచ్చాయి. మొదట్లో ఈ సినిమాలోని ముఖ్యమైన పాత్రలకు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలు నిజం కాలేదు. ఆ తర్వాత అదే పాత్రకు కన్నడ సీనియర్ హీరో శివరాజ్ కుమార్ను ఎంచుకున్నట్లు చెప్పారు. కాగా ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనే దాదాపుగా కన్ఫర్మ్ చేశారు. యానిమల్ సినిమాతో విలన్గా ఫామ్లోకి వచ్చిన బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందట. ఈ వార్తలపై కూడా అధికారిక ప్రకటన రాలేదు. ఏదేమైనా రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా భారీ కాస్టింగ్తో తెరకెక్కనుందనే విషయం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఈలోపు రామ్ చరణ్ అభిమానులకు సంతోషం కలిగించే విషయం ఏంటంటే 10 రోజుల్లో రానున్న ఆయన పుట్టినరోజు నాడు గేమ్ చేంజర్ సినిమాలోని ఫస్ట్ సింగిల్ విడుదల కావటమే.